ఇప్పుడే అందిన వార్త, పాత 100 నోట్లు రద్దు. ఆర్బీఐ కీలక ప్రకటన అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. ఆ వివరాలు అనేది వీడియో రూపంలో తెలుస్తాయి. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ ముందుగానే తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ లైక్ చేయడం లేదండి. లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వారు అవుతాం. వివరాలకు వచ్చినట్లయితే మార్చి 2024 తర్వాత పాత 100 రూపాయల నోట్లు చెల్లవా? ఆర్బీఐ ఏం చెప్తుంది? నోట్ల రద్దు భారతదేశాన్ని కుదిపింది. దీన్ని పెద్దగా ఆర్థిక వ్యవస్థ కూడా చిన్నభిన్నం చేసింది. 500 రూపాయలు ఇక 1000 రూపాయల నోట్లు చెల్లవని కేంద్రం తీసుకున్న నిర్ణయంతో అందరూ షాక్లో గురయ్యారు. ఆ తర్వాత ముద్రించిన 2000 రూపాయల నోటుపై కూడా కేంద్రం నిషేధించింది. ఏడాది సెప్టెంబర్ వరకు గడువు ముగించింది. ఎవరి వద్దనైనా 2000 రూపాయలు ఉంటే బ్యాంకులో జమ చేయాలని సూచించింది. దీంతో బ్లాక్ మనీకి చెక్ పెట్టవచ్చని భావించింది కేంద్రం. ఇదంతా కూడా ఇలా ఉన్న సామాన్యులకు మొదటిసారిగా నోట్ల రద్దు సమయంలో పడినంత ఇబ్బందులు 2000 రూపాయలు రద్దు సమయంలో కూడా పడలేదు. దీనికి కారణం ఎవరి దగ్గర పెద్దగా ఈ నోటు లేకపోవడమే. తాజాగా 100 రూపాయల నోట్లు కూడా రద్దే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది. సామాజిక మాధ్యమాల్లో ముఖ్యంగా ఎక్స్, ట్విట్టర్ వేదికగా ఒకరు 100 రూపాయల నోటు పైన పోస్ట్ చేశారు. రానున్న రోజుల్లో పాత 100 రూపాయల నోట్లు రద్దవుతాయని, దీనికి ఆర్బీఐ కొంత గడువు ఇచ్చినట్లు ప్రచారం చేస్తున్నారు. దీంతో ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. 2024 మార్చి 31 వరకు మాత్రమే పాత 100 రూపాయల నోటు చెల్లమని అవుతుందని, ఆ తర్వాత నిషేధం చేస్తున్నట్లు రాసుకొచ్చారు. దీంతో కొందరు దుకాణదారులు పాత 100 నోట్లు తీసుకునేందుకు జంకుతున్నారు. పాత 100 నోట్లను రద్దు చేస్తే ఏమైనా ఆదేశాలు ఉన్నాయా అంటూ ఆర్బీఐకు ట్యాగ్ చేశారు. ఒకరు దీనిపైన స్పందించి ఆర్బీఐ అలాంటి ఆదేశాలు ఏమీ జారీ చేయలేదని బదులిచ్చింది. ఇవన్నీ సామాజిక మాధ్యమాల్లో వస్తున్నటువంటి పుకార్లని స్పష్టం చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ 100 నోట్లు రద్దు చేయబోమని తెలిపింది. దీంతో 100 నోట్లపై వస్తున్న అంతా కూడా అవాస్తవమని తేలింది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ముందుగానే తెలుసుకోవాలని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.